రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి, కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. టార్గెట్ల పేరుతో కొనుగోలు సమయానికి రైతులను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. ఏలూరు జిల్లాలో దాదాపుగా 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని లెక్కలు ప్రభుత్వమే ఒక పక్క చెబుతూ, మరో పక్క కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించడం అన్యాయమని అన్నారు. రైతుల ఆందోళనలు, ఉద్యమాల నేపథ్యంలో మరో 50,000 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినా మిగిలిన ధాన్యాన్ని రైతులు ఏం చేసుకోవాలని వారు ప్రశ్నించారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల వలన మామిడి, జీడి మామిడి, పామాయిల్, అరటి తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. కొన్ని చోట్ల కరెంటు తీగలు తెగి పొలాల్లో పడి ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తెగిపడిన కరెంటు వైర్లను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ముఖ్యమంత్రి నష్టపరిహారం వెంటనే చెల్లిస్తామని చేసిన ప్రకటన మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపాలని కోరారు. ప్రభుత్వం రైతాంగ సమస్యల పరిష్కారానికి తగు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తారని వారు హెచ్చరించారు. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పడం ఒకటే. మొత్తం వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా పండిన ప్రతి గింజ కొనుగోలు చేసేదానికి ప్రభుత్వం బాధ్యపడాలి. ఈ 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి భారీ వర్షాలు, తుఫాన్లు ఫలితంగా కానీ, లేకపోతే ఈదురుగాలు, అలాగే పిడుగులు పట్టడం వల్ల కానీ దారుణంగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా మామిడి, జీడి మామిడి, పామాయిల్ తోటలు ఇవన్నీ కూడా, అరటి, ఈ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. అలాగే వైర్లు తెగి పడున్నాయి. ఇలాంటి కష్టకాలంలో రైతాంగాన్ని ఆదుకోవడానికి నిన్ననే సీఎం గారు ఈ సాయంత్రానికల్లా పరిహారం వేస్తామని చెప్పారు. నిజంగా అలాగే చేస్తే చాలా సంతోషం. ఇంత కె శ్రీనివాస్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు. ఈరోజు ధాన్యం మొత్తం పూర్తిగా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లక్ష్యం పేరుతో, అంటే టార్గెట్ పేరుతో రైతులను టార్గెట్ చేయడం సరైన విధానం కాదని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పండిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ మా లక్ష్యం పూర్తయింది, టార్గెట్ పూర్తయిన పేరుతో కొనుగోలు నిలిపేయడం వల్ల గత 4-5 రోజులుగా అమరావతి రోడ్లకి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. సిపిఎం పార్టీ కూడా మేము కూడా మద్దతు ఇచ్చాం. రైతు సంఘాలు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొన్నాయి. మరి భవిష్యత్తులో ఎట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందుగానే రైతు సమస్యల్ని, కొనుగోలు సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ రైతులు కళ్ళాలంటే ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రెండోది, ఇవాళ కౌలు రైతులు ధాన్యం ఉత్పత్తి అగ్రభాగం ఉన్నారు. మరి ఆ కౌలు రైతుల పేర్లు ఈ క్రాప్లో నమోదు కావడం లేదు. ఫలితంగా భూ యజమానుల పేరుతో పంట కొనుగోలు చేస్తున్నారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు. పంట పండించిన రైతు నుండే ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలి. ఇవాళ కౌలు రైతుల పేర్లు ఈ క్రాప్లో కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ ధాన్యం కొనుగోలు సమస్యలు కనుక ముందుకు వస్తే పెద్ద ఎత్తున ఆందోళనకి రైతాంగం సిద్ధం కావాలి. దానికి పార్టీ కూడా పూర్తిగా సంపూర్ణమైన మద్దతుని అందిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.